దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి నేటి దిన వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వారు ఎలా ఉంటారు అనే సంగతులను మనము ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథము అపొస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయుందరని ప్రియ ప్రభు పలుకుతున్న మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు అదిగో శక్తి చేత ఉంటారు. దేవుని శక్తిని ఎరిగిన వారుగా ఉంటారు. మాత్రమే కాకుండా బోధిగంతముల వరకు ప్రియా ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటారు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఒకటి బలముగా శక్తి కలిగి ఉంటారు. రెండవదిగా ప్రభు కొరకు ఎక్కడ ఉన్నా ప్రభుకు సాక్షులుగా ఉంటారనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. మూడవదిగా మనము గమనించినట్లయితే, మరి దేవుణ్ణి మహిమ పరుస్తారు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు దేవుణ్ణి మహిమ పరుస్తారు అనే సంగతులు అపొస్తల కార్యము 7వ అధ్యాయము 55లో ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుణ్ణి మహిమ పరచాడు. స్టీఫెన్ను మనం చూసుకుంటున్నాం. కనుక దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు దేవుణ్ణి మహిమ పరుస్తాడు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. తన మహిమ కొరకే నిన్ను నన్ను ఆయన తయారు చేసుకున్నాడని యెషయా గ్రంథం 43:7లో మనం చూస్తున్నాం. తన నిత్య మహిమకు మనము మన ద్వారా ఆయనకు మహిమ కలుగునట్లు ప్రియా ప్రభు మనల్ని కలగజేసుకున్నాడు అనే సంగతులు మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు ప్రభును మహిమ పరుస్తాడు. అదిగో లోకములో మీరు వెలుగై ఉన్నారు అని మత్తయి సువార్త 5:14లో ఆ మాట మనం చూస్తున్నాం. 14:15లో ఆ మాట మనం చూస్తున్నాం. చూడండి, మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడని ఆ ప్రభు అక్కడ పలుకుతున్న మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 5:16లో మనం చూస్తాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కనుక పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ప్రభును మహిమ పరుస్తారు, సత్కార్యాలు చేస్తారు, అనగా మంచి కార్యాలు ప్రభు కొరకు చేస్తారు అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనము గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తారు, తప్పును ఖండిస్తారు అనే సంగతులు మరి అపొస్తల కార్యములు 4:31లో మనం చూసుకుంటున్నాం. కనుక తప్పును తప్పుగా ఖండిస్తారు అనే సంగతులు అక్కడ మనం చూసుకుంటున్నాం. ఐదవదిగా మరి మనము గమనించినట్లయితే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు దేవునికి అందుబాటులో ఉంటారు. దేవునికి అందుబాటులో ఉంటారనే సంగతులు మనం చూసుకుంటున్నాం. నాకు దేవునికి నిజంగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు అనే సంగతులు 145వ కీర్తన 18లో మనం చూసుకుంటున్నాం. కనుక ప్రభుకు దగ్గరగా ఉంటారు అనే సంగతులు, ప్రభు సన్నిధిలో ఉన్నది ఉన్నట్లు బోధిస్తారు అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు పరిశుద్ధాత్మని దుఃఖ పరచరు అని
అదే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30లో మనం చూస్తుంటున్నాం. కనుక పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ప్రభును దుఃఖపరచరు, ప్రభును ఆనందపరుస్తారు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ప్రభును పరిశుద్ధాత్మను మోసగించరు, యథార్థంగా వారు ఉంటారు అనే సంగతులు మరి అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1-3 వరకు అక్కడ మనం చూస్తాం. అననీయ సప్ఫిరాలు పరిస్థితులు అక్కడ మనం చూస్తున్నాం. ప్రభుకు సమర్పణ చేయడానికి వచ్చినటువంటి అననీయను అక్కడ మనం చూస్తున్నాం. మరి ప్రభు దగ్గరికి తాను సంపాదించిన దాంట్లో, పొలం అమ్ముకున్న దాంట్లో ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన పేతురు ఇంతకే పొలం అమ్ముతావా, ఇంతకేనా అని అడుగుతున్నప్పుడు అతడు ఇంతకే అని అదిగో మరి దుష్ట ఆత్మ కలిగినటువంటి ఆయన, దురాత్మ చేత నింపబడినటువంటి అతడు పరిశుద్ధాత్మని స్వాధీనంలో లేక మరి ఆ పరిశుద్ధాత్మని మోసగిస్తున్నట్లు, అబద్ధం ఆడుతున్నట్లు మరి అపొస్తలుల కార్యంలో ఆ మాటలు మనం చూస్తాం. చూడండి 5వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం. పరిశుద్ధాత్మను మోసగించుటకు సాతానుడు నీ హృదయమును ఎందుకు ప్రేరేపించను, నీ మనుషులతో కాదు దేవునితోని అబద్ధము ఆడితివని చెప్పి అక్కడ మరి ప్రభు మరి పేతురు ద్వారా పలికిస్తున్న మాటలు, అననీయ సప్ఫిరాలతో ఆ మాటలు మనం అక్కడ చూస్తుంటున్నాం. కనుక వాక్యం వింటున్న సహోదరి సహోదరు, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతున్నప్పుడు అదిగో ప్రభునందు శక్తి కలిగి బలం కలిగి ఉంటాము. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మనం ఎక్కడున్నా భూదిగంతముల వరకు ప్రభుకు సాక్షులుగా ఉంటాము. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు అదిగో ప్రభును మనము మహిమ పరుస్తాము. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఉన్నది ఉన్నట్లుగా మనం బోధిస్తాము అనే సంగతులు మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు ప్రభును పరిశుద్ధాత్మని దుఃఖపరచరు, ప్రభును ఆనందపరుస్తారు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ప్రభుకు నమ్మకంగా ఇస్తారు గాని ప్రభును మోసగించరు, వారు మోసగించబడరు, నష్టాల పాలు కారు అని ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు, ఇంకా నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే ఇక నుంచి అయినా పరిశుద్ధాత్మ చేత నింపబడు. పరిశుద్ధాత్మను నింపుదల కొరకు ప్రభు సన్నిధిలో ఉండి మరి కనిపెడుతూ ప్రార్థన చేస్తుండు. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు నీ జీవితము ఒక ఆనందమయంగా, ప్రభుకు సాక్షిగా, నమ్మకంగా నీవు ఉంటావు. దేవుడిచ్చే బ్లెస్సింగ్ను పొందుకుంటావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. తిట్టబడిన ఆ మాటలు నిబిడల హృదయాల్లో ఫలించి మిమ్మల్ని హానుకొని హత్తుకొని జీవించి మీ పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి శక్తి గలవారుగా ఉండునట్లు, సాక్షులుగా ఉండునట్లు, మిమ్మల్ని మహిమపరిచేవారుగా ఉండునట్లు, మిమ్మల్ని సంతోషపరిచేవారుగా ఉండునట్లు, ఉన్నది ఉన్నట్లు బోధించేవారుగా, మాట్లాడేవారుగా ఉండునట్లు సహాయం చూపండి. మీది మీకు ఇచ్చి ఇంకా హెచ్చింపబడినట్లు, దీవింపబడినట్లు, ఆశీర్వదింపబడినట్లు సహాయం చేయండి. మిమ్మల్ని దుఃఖపరచకుండా మిమ్మల్ని సంతోషపరిచి మీరిచ్చే బ్లెస్సింగ్ను పొందినట్లు ప్రతి ఒక్కరికి ఆత్మకార్యం జరిగించి మహిమ ఘనతా ప్రమాణాలు పొందుతున్నాము. యేసు ప్రభు శక్తి కలిగిన నామములో వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.